మేడం నమస్తే. నమస్తే. హేమ డ్రగ్స్ విషయంలో పాజిటివ్ రావటం, ఇప్పుడు హేమ టెస్ట్ చేయించుకున్న తర్వాత నెగిటివ్ రావటం, ఈవెన్ మా అసోసియేషన్ నుంచి కూడా తన్ని కార్డు తీసేయటం జరిగింది. అయితే కార్డు కూడా ఇస్తున్నారు అనేది ఒక వీడియో రూపంలో బయట పెట్టడం జరిగింది. ఎలా చూడాలి మేడం ఈ ఉదంతాన్ని మొత్తం? అసలు అంటే ఎన్ని రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వస్తుంది అసలు ఒక డ్రగ్స్ తీసుకున్న తర్వాత? ఇది ఆ విషయంలో నేను చెప్పగలిగినంత నిపుణురాలను అయితే కాదండి. ఓకే. అయితే ఇంత ఫాస్ట్గా అవుతుంది అయితే అని నేను అనుకోను. ఇప్పుడు హేమ నేను అసలు బెంగళూరే వెళ్ళలేదు అన్నది మొదట్లో. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సాటర్డే అక్కడ ఉన్నాను, నేను వచ్చేసాను అని. పోలీసులు ఎప్పుడైతే ఈమెకు నోటీస్ ఇచ్చారో, రామ్మ హేమ అని ఎప్పుడైతే అన్నారో, అనేంత వరకు కూడా నేను శనివారం మాత్రమే అక్కడ ఉన్నాను అనే మాట అనలేదు. ఇంకా నువ్వు అసలు అక్కడంటూ లేకపోతే నీకు నోటీస్ ఎందుకు ఇస్తారు అనే మాట వస్తుంది. కాబట్టి కొంచెం తెలివిగా ఆ రోజు జరిగిన విషయాలను బట్టి కావచ్చు, మీడియాలో వచ్చిన సంచలన వార్త అయినా కావచ్చు, ఏది ఏమైనా సరే ఆ వేళ తనంత ఆలోచన శక్తితోటి మాట్లాడలేకపోయింది మొదట్లో. తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కాస్త టెక్నికాలిటీస్ అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే చూసుకుని నేను శనివారం ఉన్నాను అని చెప్పడం మొదలెట్టింది. ఈ మాట మొదట్లో చెప్పలా. సరే, ఏది ఏమైనప్పటికీ ఆమెకి డ్రగ్స్ దీంట్లో కూడా పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసులు చెప్పారు. మరి నేను డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్తున్నారు ఆవిడ. అందుకే ఈ గోలంతా. మీరు అసలు రేవ్ పార్టీకి వెళ్ళారా అని ఒక ఇంటర్వ్యూలో ఆవిడని అడిగితే ఆవిడే ఎదురు ప్రదర్శిస్తుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అని అడుగుతుంది. యాంకర్ ఏమో రేవ్ పార్టీ అంటే అక్కడ బట్టలు విప్పేసి డాన్స్లు వేస్తారు అది ఇదేనంటే చాలా షార్ప్గా మీ సిస్టర్ని అయితే అలాగే అడుగుతావా అని అడిగింది. అంటే రెండో వాళ్ళని ఒక పాయింట్ బ్లాంక్లో పెట్టి మాట్లాడడం అంటారు దీన్ని. అడిగింది నిన్ను, వివాదాలు వచ్చింది నీ మీద, మీ అక్కని మాట్లాడితే ఎందుకు అంత దురుస్థానం? దేనికి? అవసరం లేదు కదా. అసలు ఇప్పుడు వాళ్ళ అక్కకి ఏంటి సంబంధం? ఇక్కడ వాళ్ళ అక్క రేవు పార్టీకి వెళ్ళలేదు కదా. నువ్వైతే వెళ్ళానని చెప్తున్నావు కదా, ఒకరోజే ఉన్నానని చెప్తున్నావు, తెల్లారేం జరిగిందో నాకు తెలియదని చెప్తున్నావు. కానీ వాళ్ళ అక్కని ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఇప్పుడు నిన్ను ప్రశ్నలు అడగకుండా ఉండడానికి రెండో వాళ్ళని నోరు మూయిస్తావు అనమాట. అంటే ఇట్లా ఎంతమంది నోరు మూయిస్తారు? అసలు ఆ రోజు రిపోర్ట్ వచ్చిందా లేదా, పాజిటివ్ రిపోర్టు అనేదాన్ని దాటవేయటం కోసం ముందే ఎత్తుగడతోటి మాట్లాడేస్తుంది అనమాట హేమ. అదంతా అలా జరిగింది. అసలు నా గురించి అందరూ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు, ఇష్టం వచ్చినట్టు నేను అందరికీ నేను హెచ్చరిస్తున్నాను అది ఇదని ఒక మాస్ వార్నింగ్ అయితే ఆమె ఇవ్వటం జరిగింది. నేనేమంటా అంటే అసలు ఈ మాస్ వార్నింగ్ ఇచ్చేంత పరిస్థితిలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మా అమ్మ ఎప్పుడు హెడ్ డౌన్ చేయలేదు అని, అలాగే ఇప్పుడు మా అమ్మ గనక చనిపోతే గనక ఈ దిగులతోటి దాన్ని కూడా చూపెట్టేసేసి మీరు ఏమంటారు రేటింగ్స్ తెచ్చేసుకుని డబ్బులు సంపాదిస్తారా? అదే ఈ మొత్తం గొడవలో కనుక మా అమ్మ చచ్చిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నట్టు మాట్లాడు. నిన్నెవరు వెళ్ళమన్నారు రేవ్ పార్టీకి? మరి అతను నా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను. మరి అంత ఫ్రెండు ఇలా పర్మిషన్ లేని పార్టీకి నిన్ను పిలిచాడు అంటే నువ్వు ఫస్ట్ నిలదీయాల్సింది నీ ఫ్రెండ్ని, ఛానల్స్ను కాదు. ఇంత పోలీసులు వచ్చి పట్టుకునే పార్టీకి నన్ను ఎందుకు ఇన్వైట్ చేసావు? నేను నీకు ఇంత ఫ్రెండ్ని కదా, నా తమ్ముళ్ళు లాంటోడు ఏదేదో అన్నారు. అందుకని మనము ఒక చోటకి నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా పనులు జరిగే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చట్టం చేతికి మనం చిక్కుతాం. అన్నిసార్లు చిక్కం కదా అని చెప్పి వీళ్ళు ఒక ధైర్యంతో వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు చిక్కుతారో ఎవరికి తెలుసు, కానీ చిక్కుతారు. ఓకే. చిక్కినప్పుడు
మనం చేయాల్సింది ఏంటంటే ఒక హంబుల్గా పొరపాటు జరిగింది అనే మాట అనేసిస్తే ఏముండదు. మనిషి నాకు పొరపాట్లు తప్పులు చేయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు నీ ఫ్రెండ్కి అయితే అక్కడ ఆ పార్టీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలియకుండా అయితే ఉండదు కదా. నీ ఫ్రెండ్ మీద ఇంతవరకు కోపం రాలా. అసలు ఇలాంటి పార్టీకి పిలిచి నా పరువంతా తీసాడే వీడు అని ఫ్రెండ్ మీద కోపం రావట్లా. ఇదంతా చెప్పింది మీడియా మీద కోపం వస్తుంది ఆవిడికి. ఇదే మీడియా కావాలి మళ్ళీ. వీళ్ళ సినిమాలు ఆడాలన్నా, వీళ్ళ గురించి చెప్పుకోవాలన్నా, వీళ్ళు ఒక చీర కొనుక్కుని పెట్టేసేసిన, ఒక నగలు కొనుక్కొని పెట్టేసిన అంటే హేమ పెడుతుందని నేను అన్నను. చాలామంది పెడతా ఉంటారు కదా, సోషల్ మీడియా ద్వారానే కదా చెప్తుంది. వీళ్ళ గృహప్రవేశాలు, వీళ్ళ పిల్లల ఫంక్షన్లు ఇవన్నీ పెట్టి చూపిస్తున్నారు కదా. మరి ఇవన్నీ చూపించడానికి మీకు సోషల్ మీడియా కావాలి. డబ్బు సంపాదించుకోవడానికి సోషల్ మీడియా కావాలి. మీ సినిమాలు ప్రమోషన్ చేసుకుంటానికి సోషల్ మీడియా కావాలి. కానీ మీరు ఏదైనా పొరపాటు తప్పు చేసినప్పుడు చూపించకూడదు. ఇదేనా మీ సొంత మీడియానా? ఏదంటే మీరు చెప్పింది చూపించడానికి. అందుకోసం ఏంటి అంటే మొదటగా కావాల్సింది ఏంటి అంటే అసలు నీకు ఫస్ట్ కూడా పాజిటివ్ వచ్చిందా లేదా అనేది చెప్పాలి. బెంగళూరు పోలీస్ అసలు ఏ తప్పు లేకపోతే నిన్నెందుకు జైల్లో పెడతారు? కస్టడీకి అయితే తీసుకున్నారు కదా, 3 days 4 days ఫోటో కూడా రిలీజ్ చేశారు కదా మేడం. రిలీజ్ చేశారు కదా. నువ్వు విచారణ అయితే ఎదుర్కొన్నావు కదా. ఏ తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? అవన్నీ వదిలేసేసి ఇవాళ నాకు క్లీన్ చిట్ నాకు క్లీన్ చిట్ వచ్చేసింది, నేను ఇప్పుడు ఇస్తాను, కావాలంటే హెయిర్ ఇస్తాను, గోల్డ్ ఇస్తాను, బ్లడ్ ఇస్తాను, అన్నీ ఇస్తాను అని చెప్పి మాట్లాడడం వెనకమాల, ఆ వాగాడంబరం వెనకమాల, ఆ అతి విశ్వాసం వెనకమాల తను క్లీన్గా బయటపడాలి అన్నంత తొందరగా అనిపిస్తుంది. పైగా మాలో మెంబర్షిప్ కార్డు తీసేశారన్నంత ఆ ఉక్రోషం కనిపిస్తుంది. మళ్ళీ కార్డు ఇవ్వటం కోసమే మరి కార్డు అయితే కావాలి కదా, దానికోసం అని చెప్పి ఆవిడ మళ్ళీ టెస్టులు చేయించుకుని ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి కోర్టులో కేసు ఏమైందో చెప్పట్లేదు. కోర్టు తనని నిర్దోషిగా నమ్మిందో లేదో చెప్పట్లేదు. కానీ డ్రగ్స్ విషయమే వచ్చింది కాబట్టి డ్రగ్స్కి సంబంధించి ఒక టెస్ట్ రిపోర్ట్ ఇచ్చేసేసి ఆమె ఇప్పుడు పబ్లిక్గా వీడియోస్ రూపంలో మళ్ళీ ఈ బాధ అంతా చెప్పుకోవడానికి మళ్ళీ సోషల్ మీడియానే కావాలి. అలా మళ్ళీ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించి ఇస్తున్నారని తెలిసింది. ఏది ఏమైనా ఈ సందర్భంగా ఎవరైనా సరే, సినిమాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, టీవీ సీరియల్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, ఎవరైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు ఈ పని వల్ల మనకి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా, మనం సమస్యలు ఇరుక్కుంటామా, మనం ఏమి ఇబ్బంది లేకుండా ఉంటామా, పైగా మళ్ళీ ఈ చేసే వాళ్ళందరూ ఆకాశంలో నుంచి ఒంటరిగా ఊడిపడరు కదా, ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి కదా. దీని ఎఫెక్ట్ కుటుంబం మీద ఏం పడుతుంది, మనని కన్నవాళ్ళకి కానీ మనం కన్నవాళ్ళకి మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక చూసుకుని చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. ఈ విషయంలో ఎవరు మినహాయింపని నేను అనుకోను. అనవసరంగా అబాస్పాలు అవ్వద్దు. ఇప్పుడు ఈ పార్టీలకు వెళ్ళడం ఇవన్నీ ఒక రకంగా చూస్తే క్షణికమైనవి. వీటి కోసం ఎన్నో సంవత్సరాలుగా బిల్డప్ చేసుకున్న కెరీర్లు కావచ్చు, పరువు ప్రతిష్టలు కావచ్చు, వీటిని వదులుకోవటానికి సిద్ధంగా ఉండొద్దు ఎవరు కూడా. ఇవి ఆకర్షణలు. ఈ ఆకర్షణలు ఎవరో ఒక 18 ఏళ్ళ అమ్మాయో లేకపోతే 20 ఏళ్ళ అమ్మాయో 22 ఏళ్ళ అమ్మాయో ఈ ఆకర్షణలకు లోనైందంటే అనుకోవచ్చు. ఎంత ఇండస్ట్రీ, 35 ఇండస్ట్రీ ఇది. నువ్వు కూడా నేను వేసే అడుగు వల్ల నేను మాట పడతానేమో, నేను ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే ఆలోచన లేకుండా హేమ చేసింది అంటే కొంచెం ఆలోచన అయితే అవసరము అనిపించేలాగా ఉంది. ఇది చాలామందికి గుణపాఠం ఒక రకంగా. ఈ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు కానీ, ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ ఆ ఉదంతం ఏదైతే ఉందో ఆ మొత్తం ఆ టైం పీరియడ్లో అన్నీ చూసుకుంటే కనుక మనకి చాలా గుణపాఠాలు నేర్పేలాగా ఉంది.